పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ 9వ దినాన్ని నీ పాదాల యొద్ద కూర్చునే కృపనిచ్చారు. ప్రజలందరూ కూడా ఈ దినాలలో 40 దినాల భక్తి ఏంటి, మిగిలిన దినాల్లో కట్టలేరా భక్తి, 360 రోజులు మందిరంలో ప్రార్థించలేరా అని అడుగుతున్నారు. ప్రజలు వేసే ప్రశ్నలకు మా దగ్గర జవాబేది? ఆచార సంబంధంగా కాక ఆత్మతో నిన్ను ఆరాధించే వాళ్ళంగా చెయ్యండి నాయనా. ఈ విధంగానైనా ప్రతిరోజు నిన్ను గూర్చి తెలుసుకోవడానికి, నీ వాక్యము వినడానికి నాయన నేర్చుకోవడానికి మంచి సమయం ఇచ్చే వందనాలు. మేము ఆచారంగా కాదు, ఆశతో ఆత్మతో నాయన ఈ సాయంకాలాన్ని ఇక్కడ కూడాం ప్రభా. నీ సన్నిధి ఇక్కడ ఉందని, నువ్వు మాట్లాడతావని, నిన్ను గూర్చి తెలుసుకోవాలని, నీతో స్నేహం చెయ్యాలని, నీవు చెప్పినట్లు చెయ్యాలని మేము ఇక్కడికి వచ్చాం ప్రభా. ఎందుకనగా మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవు, మా పరమ వైద్యుడవు, మా డాక్టరు నాయన. మాలో ఏ రోగం ఉందో దాన్ని ఉచితంగా స్వస్థపరిచే దేవుడవు కదా. అందుకే నీ దగ్గరికి వచ్చాం నాయన. మాకు తోడుగా ఉండుము నాయన. రావలసిన బిడ్డలను తీసుకురండి, రాలేని వాళ్ళని క్షమించండి, మాట్లాడండి వాళ్ళతో నాయన. ఇగో ఇప్పుడు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము యేసు క్రీస్తు ప్రభు ఎందుకు సిలువలో అన్ని శ్రమలు అనుభవించవలసి వచ్చింది? 40 దినాల శ్రమలు అనుభవించాడా? కాదే, 40 దినాల శ్రమలు అనుభవించలేదు. ఇది లెంటగానో 40 దినాల భక్తిగానో మీరెవరో ఊహించకండి. ఈయన ఎలా చెప్తున్నాడు ఏంటని అనుకోవద్దు. ఎందుకనగా మరి ఈ దినాలలో అందరూ ప్రార్థనలు చేసుకుంటూ మరి అన్ని సంఘాలలో ప్రార్థనలు పెట్టుకుంటున్నారు అని అన్నప్పుడు ప్రతి సంఘంలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. మన సంఘంలోనే కాదు. ఏంటంటే కొన్ని సంఘాలలో 40 రోజులు పాటిస్తున్నారు, 40 దినాలు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. అయ్యో, అలాంటి ప్రార్థన మనకుంటే బాగుండు కదా అని అడిగినప్పుడు మనం ప్రజలలోకి వచ్చిన ఆసక్తి ద్వారా సువార్తను అందించడానికి ఇది సరి అయిన సమయమని మనము 40 దినాలు సాయంకాలం కూడి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మనిషికి మనసులో హృదయంలో ఆశ లేకపోతే భక్తి కట్టలేడు. ఆశ లేక కోరిక మనలో ఉన్నప్పుడే మనం దేవుని దగ్గరికి వస్తాం. ఆశ లేకపోతే రాలేం. కానీ ఒక హెచ్చరిక, 40 దినాల భక్తి మాత్రం కట్టుకున్నంతలో ఏమీ కాదండి. కానీ దేవుని గూర్చి తెలుసుకుంటంలో గొప్ప దీవెన ఉంది. అది చాలా ప్రాముఖ్యం. మనము ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి కడుతున్నాం అనేది కాదు, ఎన్నిసార్లు బైబిల్ చదివాం అనేది కాదు. దీనిలో మనకి ఎన్ని వాగ్దానాలు దేవుడిచ్చాడు, ఎన్ని మనల్ని అనుసరించి నడవమని ఎన్ని పద్ధతులు దేవుడు బైబిల్లో ఎన్ని బోధలు మనకు నేర్పాడు, అది ముఖ్యం. అంతేగాని బైబిల్ ఎన్నిసార్లు చదివాను అనేది కాదు. ఎన్ని బోధలను చేసి వాటిని అనుసరించి మనల్ని నడవమన్నాడో అవి మనం మనసులో గుర్తుపెట్టుకోవాలి, అవి రాసుకోవాలి. అవి చాలా ప్రాముఖ్యం. అవి అనుదినము అనుసరించాలి. 40 రోజుల కోసం కాదు, అనుదినము కూడా. కాబట్టి మనము అలాంటి క్రీస్తును గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనము బైబుల్ అంతా స్టడీ చేయాలి. నిజంగా 40 రోజుల్లో మనం ఒక గ్రంథాన్ని కూడా స్టడీ చేయలేం. 66 గ్రంథాలు స్టడీ చేయాలంటే సంవత్సరాలు పడుతుంది. అందుకనే ప్రతి వారం జరిగే బైబుల్ క్లాసులో కొంచెం కొంచెంగా నేర్చుకుంటే బైబుల్ మనకు పూర్తిగా తెలుస్తుంది. బైబుల్ని తెలుసుకుంటే యేసయ్యను నువ్వు తెలుసుకున్నట్లే. యేసయ్యను తెలుసుకుంటే నిన్ను గూర్చి నువ్వు తెలుసుకున్నట్లే. నిన్ను గూర్చి నువ్వు తెలుసుకుంటే ఎలా బ్రతకాలో, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలో, చుట్టూ ఉన్న ప్రజలను దేవుడి దగ్గరికి ఎలా తేవాలో, ఈ ప్రపంచ అంతము తర్వాత లేక మన మరణం తర్వాత మనకేం జరుగుతుందో మనకు ఒక క్లారిటీ వస్తుంది. మన విశ్వాసం బలపడద్దే, మన భక్తి దృఢంగా ఉంటుంది, మనము మంచి సాక్ష్యం కలిగి ధైర్యంగా బ్రతుకుతాం. అలాగే తప్పుడు బోధలో సంఘాలు, సరిగా లేని సంఘాలు, తప్పుడుగా నడిపించే సేవకులు, మందిరాలు, ఇవన్నీ తెలిసిపోతాయి మనకి. తప్పేది, అంత్యక్రీస్తు ఎవరో, అబద్ధ బోధకులు ఎవరో, అబద్ధ అపోస్తులు ఎవరో, కలిపి చెరిపే సువార్త ఏది, ఎక్కడ దేవుని సన్నిధి ఉండదో, ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ మనకు అర్థం అవ్వాలంటే ఎవరో చెప్తే కాదు, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవాలి. అందుకే మందిరానికి వస్తున్నావు. నువ్వు వాక్యాన్ని గుడికొచ్చి కూడా ఏమీ నేర్చుకోకపోతే ఉపయోగం ఉండదు. అందుకని ఇలాంటి బైబిల్ క్లాసెస్లో పెన్ను, నోట్బుక్ పెట్టుకుని కరెక్ట్గా అన్నీ రాసుకోవాలి. ఈరోజు 9వ దినంగా మనం మత్తయి సువార్తలో యేసు ప్రభు ఎవరో ఈ 40 దినాలు మనం నేర్చుకునేది ఏంటంటే
ఇవి శ్రమ దినాలని కొంతమంది, ఉపవాస దినాలని కొంతమంది అంటున్నారు. మరి 40 దినాలు ఉపవాసం ఉండమన్నాడా దేవుడు? ఉండమనలేదు. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ సంఘమునకు వినేవారికి నేను ఇది నా తాత్పర్యం, బైబిల్లో ఉన్న సత్యాన్ని చెప్తున్నాను. నీకు ఉపవాసం ఉండగలిగితే ఉండు. నేను మొదట్లోనే చెప్పాను, మొదటే బుధవారం గురువారం మొదటి 2 వర్తమానాల్లోనే చెప్పాను. నువ్వు ఉండగలిగితే ఉండు, ఎప్పుడు ఉండగలిగితే అప్పుడు ఉండు. ఉండగలిగితే హాఫ్ డే ఉండగలిగితే ఉండు, రోజంతా 24 గంటలు ఉండగలిగితే ఉండు. లేదండి నేను 12 గంటలు ఉండగలనంటే ఉండు. ఎప్పుడు ఉన్నా ఉపవాసం ఉంటే 6 గంటల దేవుని సన్నిధిలో, 3 గంటల ప్రార్థన, 3 గంటల వాక్య ధ్యానములో ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ఇది ప్రాముఖ్యం. అంతేగాని ఉపవాసం అని చెప్పి ఎక్కడో గంట సేపు కూర్చుని వెళ్ళిపోయి పనులన్నీ చేసుకుని తినేసి పడుకుంటే అది ఉపవాసం అవ్వదు, అది కరెక్ట్ కాదు. సిలువ శ్రమలు అంటే అర్థం ఏంటంటే, ఆయన శ్రమల కొరకు మనం బాధపడవలసిన పని లేదు. ప్రభు ఏం చెప్పాడు మన అందరికీ? నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. నా కోసం ఎందుకు ఏడుస్తారు? నేను ఏడ్చి మీకోసం చచ్చిపోతున్నాను. శ్రమలు అనిపించింది మీకోసం, నా కోసం ఏం కాదు కదా. మీకోసమే కదా నా ప్రాణం పెడుతున్నాను, మీకోసమే కదా అవమానాలు నిందలు పొందాను. కాబట్టి మీరు నా కోసం ఏమి చేసేయొద్దు. మీరు మీ బ్రతుకును మీరు కాపాడుకోండి. మీ పిల్లల కోసం, మీ కుటుంబం కట్టుకోవటం కోసం, మీ ఆత్మ శరీర ప్రాణాలను కాపాడుకోవటం కోసం మీరు ఉపవాసం ఉండండి, లేక ప్రార్థనలు చేయమని చెప్పాడు దేవుడు. కాబట్టి ఒక్కొక్క సంఘం ఒక్కొక్క విధంగా ఎవరికి నచ్చిన టైటిల్ వాళ్ళు పెట్టుకుని, సిలువ ధ్యానాలని కొంతమంది, ఉపవాస ధ్యానాలని కొంతమంది, ఇలా రకరకాల పెట్టుకుంటున్నారు. మనమైతే యేసుక్రీస్తు కరెక్ట్గా ఈ 40 రోజుల కాలిక్యులేషన్ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మళ్ళీ అందులో ఆదివారాలు లేవట. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆదివారాలు తీసేసి మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు లెక్కలేసుకుని బసమ బుధవారం నుండి ఆ గుడ్ ఫ్రైడే దాకా, లేకపోతే అక్కడ దాకా 46 రోజులు వస్తున్నాయట. కాబట్టి ఆ 6 రోజులు తీసేసి మళ్ళీ 40. ఎవరు నేర్పారు, ఎవరు చేస్తున్నారు నాకు అర్థం కాదు. కానీ పోన్లేండి, మంచిగా వాడుకుందాం మనం ఈ సమయాన్ని ప్రభు సన్నిధిలో మన హృదయాలు పరీక్షించుకోవటానికి, దేవుడి గురించి మరి ఎక్కువగా తెలుసుకోవడానికి. సాధారణంగా అయితే రోజు ప్రార్థన ఉందంటే ఎవరు రారు. కాబట్టి ఈ ఆచార సంబంధమైనటువంటి బద్ధంగానే ప్రజలకు ఇష్టపడిపోయారు మనుషులు. ఆచార సాంప్రదాయాలకి ప్రజలు ఇష్టపడిపోయారు. కానీ ప్రభు ఈ లోకానికి వచ్చిందే ఆచార సాంప్రదాయాల నుండి విడిపించడానికి వచ్చాడు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆచార సాంప్రదాయాలే పాటించారు. పాత నిబంధన అంతా అలాగే పాటించారు. కొత్త నిబంధన ప్రారంభంలో క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారంటే, ముందు వీళ్ళు ఆచారం సాంప్రదాయం పెద్దల పారంపర్యాచారాలు ఇవన్నీ మానేయాలని తొలగించేసి క్రొత్త బోధ ప్రారంభించాడు యేసయ్య. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోండి, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోండి, ఒకళ్ళ అవసరత ఒకళ్ళకు ఉంది. ఈ భూమిని నమ్మకండి, ఇది శాశ్వతం కాదు. డబ్బుని నమ్మకండి, అది మీతో ఉండదు. మనుషుల్ని నమ్మకండి, మనుషులు ఎల్లప్పుడూ ఉండరు, దేవుడే ఉంటాడు అని చెప్పి ఎన్నో మాటలు ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. అవన్నీ మనం తెలుసుకుంటే ఈ భూమి మీద చాలా సునాయాసంగా బ్రతకొచ్చు. ఈరోజు 23వ అధ్యాయంలోనికి మనం వస్తున్నాం. మత్తయి సువార్తలో ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు యేసు ప్రభు వారు చెప్పారు. శాస్త్రులు పరిసయ్యులను గూర్చి మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని గద్దిస్తున్నాడు. అనగా యాజకులు, పాస్టర్లు, విశ్వాసులు, దైవజనులు అందరిని కలుపుకొని మనం ఇక్కడ కొన్ని మాటలు చూసుకుందాం. ఈరోజు సమాజంలో కానీ సంఘంలో కానీ చాలామంది విశ్వాసులు, పాస్టర్లు, క్రైస్తవులు, నేను అన్యుల గురించి మాట్లాడట్లేదండి, వేరే కులాల మతాల గురించి నేను మాట్లాడట్లేదు. క్రైస్తత్వం అనేది కూడా మతం కాదు. ఇది మతమే కాదు. ఇది అసలే నిజదేవుణ్ణి తెలుసుకునేటటువంటి మార్గం. ఇది ఆధ్యాత్మిక మార్గం. ఇది ఆత్మకు సంబంధించింది కానీ శరీర సంబంధమైనది కాదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తామంటే, ఈ శాస్త్రులు పరిశీలన 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒక రకం ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత ఇంకా పరలోకం లేదు, నరకం లేదు, దేవుడు లేడు, దెయ్యం లేదు అనుకుంటున్నారు ఒకళ్ళు. మళ్ళీ ఒకళ్ళు ఏమనుకుంటున్నారంటే, అమ్మో తీర్పు ఉంది, పరలోకం ఉందా, నరకం ఉందా అనుకునేవాళ్ళు ఒకళ్ళు. కాబట్టి ఇలా రకరకాలుగా ఆలోచించుకుంటున్నారు. మరి కొంతమంది ఉన్నారు క్రైస్తవ కానీ క్రైస్తవేత్తరులు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ ఉంది, ఇంకో జన్మ ఉంది. మనం ఏంటంటే ఇంకెలాగా జన్మకే పుడతానే ఉంటాం. ఇప్పుడేమో పేదోళ్ళకి పుట్టాం, నెక్స్ట్ టైం ఏమన్నా రాజకీయ నాయకులా పుడతారేమో,
ఆ తర్వాత సినిమా యాక్టర్లా పుడతారేమో, ఆ తర్వాత డాక్టర్లా పుడతారేమో, ఆ తర్వాత గొప్ప ధనవంతులు అయిపోతారేమో, లేదా తర్వాత అడుక్కునోళ్ళ పుడతారేమో. ఇలాగా ఏమో జన్మలు 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 అంటున్నారు, కానీ నిజమైన దేవుడైన క్రీస్తు వాటి గురించి ఏమీ చెప్పలేదు. ఒకే జీవితం అని చెప్పాడు యేసయ్య. ప్రజలందరూ ఒక్కసారే మృతి పొందుతారని చెప్పాడు యేసయ్య. ఒక్కసారే తిరిగి లేస్తారో, సదాకాలము యుగయుగాలో ఆయన దేవుడు అని చెప్పి దేవుడు ఏం చెప్పాడంటే ప్రభువుని నమ్ముకోవాలి అని చెప్పారు. చెప్తూ శాస్త్రులు పరిసయ్యుల విషయంలో ఏం చెప్పాడంటే, వీళ్ళట అంటే క్రైస్తవ సంఘాల్లో ప్రజలు ఎలా ఉంటారు, గద్దిచ్చాడు దేవుడు. మందిరానికి వచ్చేవాళ్ళని గద్దిచ్చాడు. దేవుడిని నమ్ముకుంటూ వాక్యం వింటూ ధర్మశాస్త్రం చదువుతూ, ఏమండి ఇంకా వీళ్ళకి కొన్ని గుణాలు ఉన్నాయి ఈ శాస్త్రుల పరిచయాలకి. ప్రభువుని నమ్మేసుకుని బాప్తీసాలు తీసేసుకుని ప్రభు రత్నబోని తీసేసుకుని ధర్మశాస్త్రం ఎరిగి అంత మాకు అన్నీ తెలుసు అనుకుంటున్న గుంపు అనమాట వీళ్ళతో అంటున్నాడు దేవుడు. మరి 1వ వచనం మొదలుకొని 7వ వచనం దాకా చూస్తే అంటాడో, వీరు పై కుర్చీల్లో కూర్చోవాలని ఆశపడతారో, తర్వాత మీకు నువ్వు సరిగా ఉండు అని ఇతరులను సరి చేస్తారు, ఇతరులను గద్దెత్తారు, కానీ వాళ్ళు సరిగా ఉండరు. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. ఎదుటోని సరి చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, ఎవరినాడు సరి చేసుకోవట్లేదు. మీరు అలా ఉండకండి, ఒకరినొకరు సరి చేయకండి, మిమ్మల్ని మీరు సరి చేసుకోమంటున్నాడు దేవుడు. చూసారండి. ఇంకా 3వ మాట ఏం చెప్తున్నాడంటే, తప్పుడు క్రియలు కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ మాటలు మీరు వినొద్దు. ఏమండి, కొంతమంది ఉంటారు వాళ్ళు చెప్తారు కానీ చెయ్యరు, పెద్ద గొప్పలు చెప్పేస్తారు, చెయ్యరు. పాపాలు ఒప్పుకుంటారు, వాళ్ళు ఒప్పుకోరు. మారు మనసు పొందు అంటారు, వాళ్ళు ఉన్న మారు మనసు పోగొట్టేసుకుంటారు. ఇట్లాగ దేవుడు వివరిస్తూ, మోయలేని బరువులు వాళ్ళు మోయిస్తారు, వాళ్ళు మోయరు. చర్చికి వస్తారంట కానీ చర్చిలో చిన్న పని కూడా చేయడానికి ఇష్టపడరట. అది అడిగి చేస్తాం ఏంటండి దేవుని మందిరానికి? అయ్యో మేము ముందెళ్తే ఏదో ఒక పని దొరుకుద్ది కదా అని అనుకుంటారు దేవుని మందిరానికి. కాబట్టి ఏంటంటే చర్చిలోకి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారంట, పని చేయటానికి ఇష్టపడరంట. అంతా రెడీగా ఉంటే కూర్చుని టైంపాస్ గడిపేసి వెళ్ళిపోయేలా ఉంటారట. జాగ్రత్త, మీరు కానీ మీ సంఘాల్లో కానీ ఉంటున్నారా అని దేవుడే ప్రశ్నిస్తున్నాడు. అనుకుంటున్నారో శాస్త్రుల పరిశీలనతో చెప్పాడు, మనకు చెప్పట్లేదులే, మనం ఇప్పుడు వచ్చిన పర్లేదు, మన గురించి దేవుడికి తెలుసులే, మన బాధల అవసరాలు అని అనుకుంటున్నారు. కానీ అది చాలా తప్పు అన్నమాట అండి. దేవుడు చెప్పిన ప్రతి బోధ వాళ్ళకే కాదు, 2 అంచుల ఖడ్గం ఇది, మనకే కూడా. మనం హృదయానికి అన్వయించుకోవాలి. అందుకే చెప్పాడు కదా, నేను నా మాట వాడాం. ఏంటా మాట? మీరు సర్వలోకానికి వెళ్ళి నా బోధ చెప్పండి. నేను మీకోసమే కాదు చెప్తా, ఇశ్రాయేలు యూదుల కోసమే కాదు. నేను చనిపోయాక నా ఆత్మను పంపుతాను, ఈ ప్రపంచం ఉన్నంతకాలం నా రాకడ వచ్చేదాకా మీరు ఖచ్చితంగా ఉండండి, మీరు అందరికీ బోధించమన్నాడు దేవుడు. చూసారండి, అందుకే మనం నేర్చుకోవాలి ఇవన్నీ. తర్వాత ఏమన్నారంటే, మనుషులకు కనబడు పనులు చేయుదురు, విందులలో అగ్రస్థానము, సమాజంలో అగ్రస్థానాలు కోరుకుందురు, సంత వీధులలో 100 వచనాలు కోరుకుంటారో, మనుషుల చేత బోధకులను పిలువబడడానికి కోరుకుంటారో. 3 మాటలు చెప్పాడు యేసయ్య. మీరు బోధకుడు అని మీరు పిలువబడకండి, మీకంటే నేనే బాగా బోధ చేస్తానన్నాడు దేవుడు. మీరు బోధ చేస్తారు కానీ పాటించరు, నేను పాటించి బోధ చేస్తానన్నాడు యేసయ్య. మనము వాక్యాన్ని పాటించి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ పాట పాడు, సాక్ష్యం చెప్పు, వాయిద్యాలు వాయించు, ప్రసంగం చేయి, అది దేవుడికి నచ్చుద్ది. అలాగే 3 మాటలు చెప్పాడు. మీరు బోధకులను పిలువబడకండి, 8వ వచనం. 9వ వచనంలో మీరు తండ్రి అని చెప్పుకోకండి. 10వ వచనం మీరు గురువులని చెప్పుకోవద్దు. బోధకుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, గురువు ఒక్కడే, ఆ 3 నేనే అన్నాడు యేసయ్య. ఎంత మంచి మాట, మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత శాస్త్రులు పరిసయ్యులతో దేవుడు 23వ అధ్యాయంలో చాలా బాధపడ్డాడండి. ఎందుకంటే యేసయ్య ఒక పక్క సువార్త బోధించి మారు మనసు పొందండి, రక్షణ, మారండి, ఆచారాలు వదలండి అంటే ఆచారాలు వదలొద్దని మళ్ళీ చెప్పుకెళ్తున్నారు వాళ్ళు. దాన్ని బట్టి 13వ వచనం నుండి చివరి దాకా కూడా 37వ వచనం దాకా ఏం జరుగుతుంది తెలుసా? అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, ఎందుకయ్యా బాబు జనాలను బాధ పెడతారో, ఎందుకయ్యా మీరు మార్గదర్శకులైన గుడ్డివాళ్ళు, మీరు అంధులు అంటున్నాడు 16వ వచనంలో. ఎవరిని అంటున్నాడో? ఆయన బిడ్డలనే. ఏ తల్లి అయినా తన బిడ్డల్ని గద్దించుకుంటుంది, ఎదుటోళ్ళ బిడ్డలను గద్దించకూడదు. మన దేవుడు మనం ఆయన బిడ్డలమైనప్పుడు మనల్ని గద్దిస్తాడు.
మన సేవకుడు మన కొరకు కన్నీళ్లు కార్చి మనల్ని ఆత్మలో పోషించి మన చుట్టూ కంచి వేసి మనం బాగుండాలని ప్రార్థిస్తున్న దైవజనులు మనం తప్పు చేస్తే హెచ్చరిస్తారో, ఇది తప్పు అని గద్దిస్తే మనకెంత రోషం, ఎంత కోపమో, ఎంత భక్తిహీనతో. మనల్ని తిట్టాడ్రా, తిట్టేశాడని నలుగురిలో అవమానం వచ్చేసింది అనుకుంటున్నారు. ఏకంగా అవమానం. యేసయ్య పరిహాసం చేసి అవమానించి బట్టలు ఉడదీసి ఉమ్మేసి కొట్టారు. ఎందుకు కొట్టారండి అతను ఆయన్ని? మనకు అవమానం అంటే ఇష్టం ఉండదో, మనం ఉమ్మేయించుకుంటాం ఇష్టం ఉండదో. మనకే అవమానం, బాధ, షేము ఏదన్నంటే మనకు రోషం, కోపమని. నా బిడ్డలారా, మీరేం బాధపడొద్దు. మీకు రోషం, కోపం వచ్చేది కదా, అందుకని మీకు బదులు నేను ఉమ్మేయించుకుంటాను. నన్ను తిట్టుకోండి, నన్ను అవమానపరచండి, నన్ను ఏడిపించండి, నన్ను గుద్దండి, నన్ను కొట్టండి, నన్ను శపించండి, నన్ను దూషించండి, నాకు ఏ బాధ లేదు. కానీ మీరు బాగుండాలంటున్నాడు దేవుడు. మనం బాగుండాలని, మంచోళ్ళుగా మారాలని, మన అవమానాలు, నిందలో, అనేక శ్రమలు చెప్పాను కదా, 12 రకాల శ్రమలో 6 గంటలు అనుభవించాడు దేవుడు. మరి ఇంతకంటే నేనేం చెప్పగలను? కానీ మనం ఎలా ఉన్నామంటే, ఎంత వాక్యం విన్నా క్రైస్తవులు అని చెప్తాం, అన్నీ చెప్తాం, యేసే మా దేవుడు అంటాం, ఆయన్ని దుఃఖపెడతాం, పొరుగోళ్ళని దుఃఖపెడతాం, అభ్యంతరంగా ఉంటాం, ఏమీ నేర్చుకోము. ఇది కరెక్ట్ కాదు. అందుకే వీళ్ళందరితో ఏమన్నాడంటే, మీరు వెళ్ళరో ప్రవేశించువని ప్రవేశించినెవరో, మీరు ఖచ్చితమైన భక్తి కట్టరో కట్టనెవరో, నన్ను చెప్పే బోధన మీరు చెడగొడుతున్నారు. అందుకే చెప్తాడు, అంటాడో, ఇంకా చాలా చెప్తాడు, అంటాడో, అయ్యో మీరు మతం అంటున్నారు, మీ మతంలో కలుపుకోవటానికే మతం అంటున్నారు, మతం కాదు నా మార్గం అని చెప్పాడు యేసయ్య. నేనే మార్గం అని చెప్పాడు. ఆ వచనం 15 వచనంలో ఉంది. 16లో ఏమని అంటాడంటే, అందులైన మార్గదర్శకులారా, అవివేకులారా. ఎవరిని అంటున్నాడండి దేవుడు? తన బిడ్డలనేనండి. ఆ తర్వాత 23వ వచనంలో, అయ్యో మీరెంత పిసునుగొంటోళ్ళు, పిసినారోళ్ళు, మీరు ఇవ్వవలసిన వాటిని ఇవ్వరు, కానీ మీరు అన్యాచారాలు, సాంప్రదాయాలు పాటిస్తారో, న్యాయము, కనికరము, విశ్వాసము విడిచిపెట్టేశారు. మీరేంటంటే ఏదో గుడ్డు అట్టుకొచ్చి దేవుడికి ఇవ్వటం, ఓ గుప్పుడు బియ్యం అట్టుకొచ్చి దేవుడికి ఇవ్వటం, ఓ రూపాయి బిళ్ళ కానుకేయటం. ఇంకా చాలా భయంకరంగా ఉన్నారు జనాలు. అసలు ఏ కొట్టుకాడ తీసుకోలేని చిరిగిపోయిన 10 రూపాయల నోటు అట్టుకొచ్చి దేవుని మందిరంలో వేసేయటం. ఏం మనస్సాక్షి ఉండదండి, మనస్సాక్షి ఉండదండి దేవుని మందిరానికి. ఎవడేమన్నాడు? ఇలాంటివి చేస్తారనే నేను ఈ మందిరం సేవ పెట్టాక ఓ సంవత్సరం పైన నేను అసలు చందా డబ్బా పెట్టలేదు, నేను తీసుకోలేదు కూడా కానుక. అయ్యా మేము వేస్తాం, మాకు దీవెన వస్తుంది అన్నారని పెట్టాను తప్ప నేను దాని మీద నేను అసలు మనసే పెట్టుకోలేదు. నేను చాలా భయంకరంగా ఉన్నారు. ఇంకా ఏం చూస్తున్నాం? ఈ దేవుని వాక్యంలో మాటలే 25వ వచనంలో మీరు చూస్తే, అయ్యో వేషధారులారా, మీరు గిన్నెను పళ్ళెమును వెలుపట శుద్ధి చేస్తారు, లోపల కడుక్కుంటారా? పళ్ళెలు కడుగుతారు, మీరు లోన కడక్కపోతే బియ్యం వండుకోలేరు, లోన కడక్కపోతే పాలు కాసుకోలేరు, లోన కడుక్కోపోతే అందులో అన్నం వేసుకొని తినలేరు. మీకు తెలుసు. మరి హృదయాన్ని ఎందుకు కడుక్కోరో, మీ మనసు ఎందుకు కడుక్కోరో? మీ కళ్ళు లోపల, మీ నోటి లోపల, మీ నాసికారంధ్రాల లోపల, ఈ కంఠం లోపల చాలా అవయవాలు ఉన్నాయి. అవి కుళ్ళు అయిపోతున్నాయి, డ్యామేజ్ అయిపోతున్నాయి. అవి కడుక్కోండి, అవి శుద్ధి చేసుకోండి అని చెప్తున్నాడు దేవుడు. అందుకే నిన్న ఒక అద్భుతమైన మాట మనం వాడుకున్నాం. దేవుడు మనకు ఉపమానాలో లేక బోధలు ఎలా చేశాడంటే, మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు వివరిస్తూ ఆయన ఉదాహరణలు చెప్పాడు కదా. దాన్ని ఏమంటారు? ఉపమానాలు. మన బట్టలను ఉదాహరణ చెప్పాడు, మన చెప్పుల ఉదాహరణ చెప్పాడు, మన అన్నం తినే ప్లేట్ల ఉదాహరణ, మన అన్నం ఉదాహరణ, మనం పీల్చే గాలి, మన ముందున్న చెట్లు, మనం వాడుకునే పదార్థాలు, మీరు తాలింపులు వేసుకునే ఆవగింజల జీలకర్ర గురించి కూడా మాట్లాడాడు దేవుడు. ఎందుకు చెప్పాడంటే ఇవన్నీ వీటితో చెప్తూ మనకి ఆయన బోధ చేస్తే మనకు అర్థం అవుద్దని. అంటే యేసయ్య మాట్లాడిన ప్రతి మాట కూడా మనము తినే ఆహారం దగ్గర నుండి, తాగే నీళ్ళ దగ్గర నుండి, కట్టుకునే బట్ట దగ్గర నుండి, పీల్చే గాలి వరకు మనకు అవసరమైన మాటలే చెప్పాడు యేసయ్య. చక్కగా వివరించాడు, వివరించి పోల్చి మరి చెప్పాడు. మనం కూడా చెప్తాం కదా, చాలా విషయాలు చెప్తాం కదా, అట్లాగే దేవుడు పోల్చాడండి. తర్వాత మనం ఏం చూస్తామంటే, అంటాడో, మీరు సున్నం కొట్టిన సమాధులు, సమాధుల లోపల కుళ్ళిపోయి ఉంటాయి, బయట సున్నాలు వేస్తారు, మీరు సున్నం కొట్టిన సమాధులు అని చెప్పాడు దేవుడు. ఈ దినాన్నే ఈస్టర్కి కూడా సమాధులకి వెళ్ళి సున్నాలు వేసి అక్కడ రకరకాల అన్నీ వెలిగించి ఎన్నో కార్యాలు చేస్తున్నారండి. చెప్పాలంటే ఇంకా ఆ కుళ్ళిపోయిన ఎముకల్లో ఏమి ఉండదు, ఆత్మ మాత్రం దేవుడి తీర్పు కోసం కనిపెడతా ఉంటుంది. వాళ్ళందరూ
మరి వెయిటింగ్ ప్లేస్ అని ఉంటుంది అనమాట. ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఏమో పరదైసులోను, ప్రభువు నమ్ముకోలేని వాళ్ళు ఏమో ఆ కనిపెట్టే స్థలం ఉంటుందని చెప్పబడుతూ ఉంది. అది వివరించడానికి ఇప్పుడు సమయం సరిపోదు, చాలా పెద్ద సమయం. చనిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ ఉండదు ప్రాణం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మీరు బయట సమాధులు అలంకరించినట్లు మీరు బయట మేకప్పులు కొట్టుకుని సుందరంగా తయారవుతున్నారు, కానీ లోన మీరు చాలా, మీ మనసు బాగోదు, మీ హృదయం బాగోదు, మీ తలంపులు బాగోవు, మీ ఆలోచనలన్నీ చెడ్డవే. దేవుడు చెప్తున్నాడు ఈ మాటలన్నీ చెప్పి ఇంకా ఏం చెప్తున్నాడంటే, సర్ప సంతానమా, సర్పములారా, 33వ వచనం మీరు చూడాలి, ఎంత కఠినంగా యేసయ్య వారు చెప్పారండి. కాబట్టి ప్రియులారా ఇంకేం చెప్పాడంటే, ఇంకా చెప్పాలంటే దేవుడు చెప్తున్నాడు 37వ వచనంలో, ఏ యెరూషలేములో బోధలు చేశాడో, ఏ సునగోగు సమాజ మందిరాల్లో వాక్యం చెప్పాడో, ఏ ప్రజల మధ్య అద్భుతాలు చేశాడో, ఏ ప్రజలకు నేను దేవుణ్ణి ప్రకటించుకున్నాడో వాళ్ళందరూ చెప్పాడండి ఎవడంటాడులే అనుకునే కాడికి వెళ్ళారంట జనాలు. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడని ఉందో తెలుసా, అక్కడ యెరూషలేమును చూసి ఏడ్చాడని ఉంది. దేవుడు ఏడ్చి ఏం చేశాడంట, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని, నీకు మంచి చెప్పే వాళ్ళని రాళ్లతో కొడుతున్నావు. యేసయ్య మంచి చెప్దామనుకుంటే రాయెట్టుకుని వచ్చేసాడు సమాధిలో ఉన్నవాడు. మనం కూడా మన పిల్లలకు మంచి చెప్తే వాళ్ళు మనల్ని కొట్టినా కొత్తారు, మనల్ని తిట్టినా కొత్తారు. మంచి చెప్తే విశ్వాసులు కూడా వినరు. నువ్వెవరికైనా మంచి చెప్తే తిరగబడతారు ఈ దినాల్లో. కానీ దేవుడు ఏమన్నాడు, నువ్వు మంచి చెప్పు అంటున్నాడు. ప్రభా నువ్వు మంచి చెప్పు అంటున్నావు, కానీ నేను మంచి చెప్తే నాకు అన్నం ఎట్టరు, నన్ను కొట్టేస్తారు. ఇర్మియా చెప్తున్నాడు. ఇర్మియా ఏమన్నాడు, నన్ను గోతులో తోసేస్తారు నాయన, నన్ను బతకనివ్వరు నాయన అంటే, నేను చెప్పింది చేయవా, నా కోసం ఆ కష్టాలు అనుభవించలేవా, ప్రత్యక్షం కాబోయేటటువంటి మహిమ ముందు ఈ కష్టాలు ఎంత కష్టపడలేవా, అంత రోషమా, మాట అంటే పడవా, నీకెందుకంత గర్వం, నీకెందుకంత కోపం, నీకెందుకంత నిర్లక్ష్యం, నేనేం చెప్తుంది చెయ్యి, నాకు భయపడు. అలాగే ప్రభా చెప్పినట్టు చేస్తాను ప్రభా అని వెళ్ళి బోధ చేశాడు. అంతేనండి, బోధ చేస్తూ ఉండగానే ఇంకో సేవకుడు వచ్చేసి చాచిపెట్టి చెంప మీద కొట్టాడు. ఇలాగే ఉంటుంది. నాకు తెలుసు ఒక సంఘంలో ఓ సేవకుడు, ఇద్దరు సేవకులు ప్రార్థన అయిపోయాక మాట్లాడుకుంటున్నారు. ఇద్దరికి కోపం వచ్చింది. ఓ సేవకుడిని ఇంకొకటి చాలా గట్టి కొట్టేశాడు. కొడితే పళ్ళు కూడా ఊడిపోయినాయి. పళ్ళు ఊడిపోయినాయండి మందిరంలోనే. చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. మనుషుల్లో ఎంత క్రూరత్వం ఉంటుందండి. ఏం మారేమండి మనం. సందర్భం వస్తే మనలో ఉన్న క్రూరత్వం, మనలో ఉన్న తోడేళ్ళు, మనలో ఉన్న పాము గుణం, మనలో ఉన్నటువంటి నక్క గుణాలు బయటకు వస్తాయా? చచ్చిపోవా? మనం చచ్చిపోలేదా? పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో సిలువేయబడ్డాను. మనం ప్రతిరోజు కూడా సాతానుతో పోరాడాలి, కన్నీళ్ళు కాచి ఏడవాలి. నా బుద్ధి మార్చు, నా గుణం మార్చు ప్రభా, నాకు లోకాశ తీసేయి, అందరిని అపార్థం చేసుకునే మనసొద్దు, నన్ను సరిచేయి, నాకు ఓర్పి సహనవి. మనం దేవుని సన్నిధిలో కూర్చుని ఇలాంటి మంచి మాటలతో మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఏడ్చాడని ఉందన్నమాట. 24వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే, ప్రభు చిత్తమైతే మరి 24వ అధ్యాయం నుండి రేపు మనం ధ్యానించుకుందాం. సమయము ఎక్కువైపోతుంది కాబట్టి ముగించేద్దామని నేను అనుకుంటా ఉన్నాను. ఈ 24వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే, దేవుడు రెండో రాకడ గురించి యేసు ప్రభు సువార్త ప్రారంభించినప్పుడు 4వ అధ్యాయము మత్తయి సువార్త 17వ వచనంలో ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను ఎక్కడ వివరిస్తున్నాడు. 30 సంవత్సరాల వయసులో సేవ మొదలెట్టినప్పుడు మాట్లాడిన మాట ఇప్పుడు ఆయనకి 33.5 సంవత్సరాలు వచ్చేసింది. ఇది చెప్తున్నప్పటికీ ఇంకంతే. దేవుడు ఒక పని ప్రారంభించాడు. ఏం ప్రారంభించాడు? ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నాడంటే, రాకడ సమీపం అయిపోతుంది, పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందమని చెప్పాను కదా. 3 సంవత్సరాల నుండి మీ మధ్యకు వచ్చి అద్భుతాలు చేసి బోధలు చేసి మీరు అడిగినవన్నీ ఇచ్చినా కూడా మీరు ఇచ్చినవి తీసుకుంటున్నారో, అద్భుతాలు చూస్తున్నారో, మాటలు బాగానే వింటున్నారు, తలకాయ ఊపుతున్నారు, నా దగ్గరికి వస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, కానుకేస్తున్నారు, కానీ మీ హృదయాలు దేవుడికి ఇవ్వట్లేదు. మీరు మారు మనసు పొందలేదు. మీకు మోసం తెలియట్లేదు, దొంగ సేవకుడు ఎవడో తెలియట్లేదు, దొంగ బోధ ఏదో, దొంగ మందిరం ఏదో తెలియట్లేదు మీకు. దొంగలు వస్తారో 24వ అధ్యాయంలో ఏం చెప్తాడు తెలుసా? 4వ వచనంలో, ఎవడు మిమ్మును మోసపరుచుకొనకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని. చాలామందిని మోసం చేసేస్తారు. యుద్ధాలు గూర్చి వింటారు, కరువులు గూర్చి వింటారు,
ప్రమాదాలు గుర్చి వింటారు, యాక్సిడెంట్లు, రోగాలు. ఒకే ఇంట్లో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మోసం చేయటం, అప్పగించుకోవటం, వ్యభిచారం జాగ్రత్తం ఎక్కువైపోతాయి, నరహత్యలు ఎక్కువైపోతాయి, మరణాలు ఎక్కువైపోతాయి, తెగుళ్ళు ఎక్కువైపోతాయి. యేసయ్య చాలా విషయాలు చెప్పాడండి. అవన్నీ చెప్తున్నాడు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. ఒక ఇంట్లో వాళ్ళే ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం లేకుండా అయిపోతారు, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోరు. భర్త భార్య మీద, భార్య భర్త మీద తిరగబడతారు, పిల్లల తల్లిదండ్రుల మీద తిరగబడతారు. నిజమండి, అందుకే ఇలా జరుగుతుందండి. మనం ఎంత ప్రార్థన చేసినని వాక్యం నెరవేరాలి కదా. ఇలా చెప్పుకుంటూ ఇంకో మాట చెప్పాడు, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, వ్యాధులు, మరణాలు అన్నాడు. దీన్ని చూసి జనం ఇంకో తప్పుడు బోధ చేస్తున్నారు. ఎలాగంటే కరువులు, భూకంపాలు, మరణాలు, తెగుళ్ళు వస్తాయన్నారు కదా, మనకు రాలేదు కాబట్టి ఇంకా దేవుని రాకడ కాదనుకుంటున్నారు. కానీ అక్కడక్కడ అన్నాడు దేవుడు, అది మర్చిపోకూడదు. ఎక్కడన్నాడో ప్రపంచంలో అక్కడక్కడ, ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో దేశంలో, ఒక్కో స్థలంలో వస్తాయి, అన్ని చోట్ల రావు. దానికి సూచనలు ఇంకా అన్ని చోట్ల వస్తే జనం అందరూ చచ్చిపోతారు. ఆ ఒక చోట ఎందుకు రప్పించాడో తెలుసా? అది విని, ఒకవేళ అది టీవీలో నువ్వు చూసి, మొబైల్లో చూసి విని భయపడి, నిజమే బైబుల్లో ఉన్నట్టే జరుగుతుంది, నిజమేరా బాబు, ఇంతవరకు నేను బైబుల్ని నమ్మలేదు, యేసే నిజమైన దేవుడు అనుకోలేదు, నిజమే బైబుల్ ఉన్నట్టు జరుగుతుంది కదా, ఒకసారి చూద్దాం, బైబుల్ చదువుదాం. ఫలానా చోట యాక్సిడెంట్ అంటున్నారు, ఫలానా చోట కాలిపోయారు అంటున్నారు, ఫలానా చోట ఏమో విమానాలు, షిప్పులు, మనుషులు బాంబులు ఎట్టి చచ్చిపోతున్నారు, యుద్ధాలు చేసి చనిపోతున్నారు అంటున్నారు, ఏదో కొత్త రకం తెగుళ్ళు వచ్చి చచ్చిపోతున్నారు అంటున్నారు. ఇవన్నీ బైబిల్ ఉన్నాయి, లేదో చూద్దాంలే అనే మనసు వస్తుంది అది ఎవరికైనా. అది దేవుడు ఇవన్నీ ఎందుకు జరిగిస్తున్నాడంటే అక్కడక్కడ, అమ్మో ఇది ఇలా జరుగుతుందో అయితే చూద్దాం, విషయాలు తెలుసుకుందాం అని. ఇలాంటి ప్రమాదకరమైన జరుగుతున్నప్పుడు, మత్తయి 24 నెరవేరుతున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? టక్కన బైబిల్ దగ్గరికి వచ్చి చదవడం మొదలెట్టాలి, రాసుకోవడం మొదలెట్టాలి, గుర్తుపెట్టుకోవడం మొదలెట్టాలి, ఆ వాటికి లోబట్టడం మొదలెట్టాలి. అర్థం కాకపోతే దైవజనులు అడగాలి. అంచె దినాల్లో మందిరాలు ఉండవు, సేవకులు ఉండరని ఉంది బైబిల్లో. సేవకులు దేవుడు తీసుకెళ్ళిపోతాడట. అప్పుడు ఏంటంటే మందిరాలు ఉండవు, కూల్చివేయబడతాయి. అప్పుడు ఏంటంటే ఎవడు సువార్త చెప్పడం, ఎవడో ప్రార్థన చేయడు, ఎత్తుక్కుంటారంటే ఎవడైనా పాస్టర్ ప్రార్థన అంటే ప్రార్థన రాదంట చేయటానికి, పాడైపోతారు. భూమి మీద తెగుళ్ళు వచ్చేస్తాయి. ఆ తెగుళ్ళలో, కష్టాల్లో, ఆకలి బాధలు, అవమానాలు, పిల్లల్ని చూసుకుని పిల్లల్నే తినేస్తారని ఉంది బైబిల్లోని. పిల్లల్నే వండుకు తినేస్తారని ఉంది. ఒకరినొకరు చంపేసుకుంటారని ఉంది. చచ్చిపోదామన్నా చావు రాదని ఉంది. ఎంత అనుభవించాలంత అనుభవిస్తారంట. ఎంత భయంకరం అండి. చాలా విషయాలు ఉన్నాయండి నేర్చుకోవాల్సినవి. రెండో రాకడకు ముందు జరిగేవి, 7 ఏండ్ల శ్రమల కాలం, 3.5 సంవత్సరాల శిక్షలు రావడం, ప్రభు రాకడ ముందు ఇలాంటివన్నీ కూడా. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయంటున్నారు. కరువులు, భూకంపాలు వస్తే ఏం జరుగుద్దండి? భూమి మీద ఇళ్ళు ఉంటాయా? భూకంపాలు వస్తే, కరువు వస్తే ఆహార పదార్థాలు దొరకకపోతే మనుషులు ఏమైపోతాం? నిజంగా ఎంత బాధ, ఎంత భయము. అందుకే దేవుడు అంటున్నాడు, ఇంకో మంచి మాట చెప్పాడు, నిజంగా భక్తి కట్టుకుని యథార్థంగా నన్ను నమ్ముకుంటే నా నామము నిమిత్తము సకల జనముల చేత మీరు ద్వేషించబడతారో. 9వ వచనం, మీకే శ్రమలు ఎక్కువ వస్తాయి, అందరూ అసహించుకుంటారు. 11వ వచనం, అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసం చేసేస్తారో. సేవకులే విశ్వాసులు మోసం చేస్తారో, సేవకుడిని సేవకుడు మోసం చేస్తాడో. ఉన్నాయండి బైబిల్లో. ఓ సంఘస్థులు ఇంకో సంఘస్థులు పాడు చేసేస్తారో, నీది వేరు నాది వేరు అంటారో, నీ పాస్టర్ వేరు నా పాస్టర్ వేరు. సినిమా వాళ్ళు ఎలాగ నా ఫేవరెట్ అని చెప్పుకుంటున్నారో, ఈ క్రైస్తవులు కూడా మా సేవకుడు మా హీరో, మా పాస్టరే మాకు హీరో, మా ఫేవరెటు అని ఎవరి సంఘాలలో అలాగ ఉన్నారు. కానీ సత్యం చెప్పే క్రైస్తవుడినే, ఇతడు దేవుని బిడ్డ, నీతిగా బ్రతికే వాళ్ళే లేసై బిడ్డలో, వీళ్ళ మాట మనం విందాం, వీళ్ళ బోధ విందామని ఎవరు అనుకోరండి. అంచెదినాలండి. ఇంకా దేవుడు చెప్పుకొస్తూ ఏమన్నాడంటే 23వ వచనం, 24వ వచనం చూస్తే, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తల గురించి మాట్లాడాడు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి ఈ విషయాలు. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు. నేను ఇక్కడ నిలబడి బోధ చేస్తున్నాను, ఇప్పుడు మీ దగ్గర కూర్చొని నేను అబద్ధపు సేవకున్నా తండ్రి అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నేను అబద్ధపు విశ్వాసన దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభు నాకు అది చేయి ఇది చేయి, నీ కోసం బతుకుతాను, నీ సాక్షిగా ఉంటానని చెప్పినప్పుడు మరి ఉండాలి కదా నువ్వు సాక్షిగా. నువ్వు బాప్తిసం ఎందుకు తీసుకున్నావు? నువ్వు బాప్తిసం తీసుకున్నాను, దేవుడు నిన్ను నమ్మాడు, కానీ నువ్వు దేవుడిని నమ్మట్లే. దేవుడు నిన్ను నమ్మి నీ పేదరికం నుండి నిన్ను పైకి లేపుతున్నాడే, నీ కష్టాలు తొలగిస్తున్నాడే, నీకు ఆరోగ్యం ఇచ్చాడే, కడుపు నిండా అన్నం పెట్టాడే, జేబు నిండా డబ్బులు ఇచ్చాడే,
మరి నువ్వెందుకు మర్చిపోతావు? దేవుడి దగ్గర వాగ్దానం చేస్తావు, నన్ను దీవించి ప్రభా నేను నమ్మకంగా ఉంటాను, నాకు మంచి ఉద్యోగం, జీతం ఇస్తే దశమభాగం ఇచ్చేస్తాను, సేవను సపోర్ట్ చేస్తాను అంటావు. నీకు అన్నీ వచ్చాక నువ్వు సేవను సపోర్ట్ చేయవు. నువ్వు అబద్ధం కదా? అబద్ధపు బోధ కదా అది. అబద్ధపు విశ్వాసులు, అబద్ధపు క్రైస్తవులు ఎక్కువైపోతారు, అబద్ధపు ప్రవక్తలు ఎక్కువైపోతారు. ప్రవక్తలో అబద్ధపు బోధకులు. వాళ్ళు బోధిస్తే ఏం బోధిస్తారు ఇప్పుడు చెప్పండి? అబద్ధమే బోధిస్తారు. అబద్ధం మాట్లాడినప్పుడు మనల్ని సైతాను కంట్రోల్లోకి తీసుకుంటాడు, మన వెనకుండా ఆడు బోధిస్తాడు. కానీ మనం దేవుడి దగ్గర ఏం చెప్పామో ఆ మాట మీద నిలబడిపోవాలంతే. క్షమించాలి, ప్రేమించాలి, తగ్గించుకోవాలి, అది చాలా ప్రాముఖ్యమైన మాట. కాబట్టి ఇంకొక వచనంలో చూస్తే 25 ఆ ప్రాంతంలో చూస్తే ఏమని ఉంటుందంటే, అవసరమైతే ఏర్పరచబడిన వారిని మోసం చేసేస్తారంట. అందుకే నేను భయపడుతున్నాను, నాలోకే సైతాను దూరి నేను నా విశ్వాసులు నేను మోసం చేయకూడదు, నా సంఘ బిడ్డలు నేను తప్పుడుగా నడిపించకూడదు. మీరు మీ సంఘ బిడ్డలు తప్పుడుగా నడిపించొద్దు. మీ సంఘ బిడ్డలు మిమ్మల్ని గద్దిస్తే తీసుకోండి, తప్పు కాదు, నేనే తీసుకుంటాను, నేను తగ్గించుకుంటాను, నేను సరి చేసుకుంటాను. కానీ మీరు సరిగా ఉన్నారో లేదు చూడండి. ఉట్టిన సేవకుల్ని గద్దించేసి సరిచేసేయటం కాదు. సేవకుల్ని గద్దించి సరిచేసే ముందు, సేవకుడికి ఏలెత్తి చూపే ముందు నువ్వు కరెక్ట్గా ఉన్నావు లేదో చూసుకుని అప్పుడు చెయ్యి. ఏంటంటే పాస్టర్ గారు నేనే కరెక్ట్గా ఉన్నాను, మీకంటే మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అని అడగొచ్చు, నువ్వు గద్దించవచ్చు, తప్పేం కాదు. కానీ నువ్వే సరిగా ఉండవు, నీ భక్తి సరిగా ఉండదో, నీకు సాక్ష్యం ఉండదో, పాపాలు ఒప్పుకోవో, సరి చేసుకోవో, ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా దేవుణ్ణి దుఃఖపెడుతూ, దేవుని గాయపరుస్తూ, నీకోసం ప్రార్థించే సేవకుని దుఃఖపెడుతూ ఎప్పుడు మారుతారు నా ప్రియ బిడ్డలారా? ఎప్పుడు మారుతారో? ఎప్పుడు మారుతాం మనం? ఎప్పుడు భక్తి కట్టుకుంటాం? అందుకే దేవుడు చాలా బాధపడుతున్నాడండి. అందుకే అంటున్నాడు అనమాట, మోసం చేస్తారు, జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలు క్రీస్తులు వస్తారు, అబద్ధికులు వస్తారు, నువ్వు గుర్తించాలి అని చెప్పి ఆ తర్వాత 29వ వచనంలోకి వస్తే ఒక అద్భుతమైన మాట చెప్పాడు. 29వ వచనంలో 29:30లో దేవుడు మధ్యాకాశానికి వస్తాడో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఉంది అది, మొదటి తెస్సలోనికలు కూడాలో రాసుంది అది. దేవుడు మధ్యాకాశానికి వస్తాడో, దేవదూతలతో వస్తాడో, మహిమతో వస్తాడో, అందరూ చూస్తారని ఉంది. చెప్తూ ఓ మాట అంటాడు, ఆ దినములలో పంచభూతాలు ఉన్నాయి కదా, భూమి, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, ఇంకా ఆయన సృష్టి ఉంది కదా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఆర్డర్ తప్పిపోతాయంట, క్రమం తప్పిపోతాయంట, ఇవన్నీ కూడా లయమైపోతాయంట. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును అని రాశాడు దేవుడు. సూర్యుడు కాంతి ఇవ్వడో, చంద్రుడు వెలుగు ఇవ్వడో, నక్షత్రాలు రాలిపోతాయి, గ్రహాలు 9 గ్రహాలు గిరగరా తిరుగుతూ దారి తప్పి ఒకదాన్నొకటి ఢీ కొట్టి ఒక్క గ్రహము కింద పడితే ఒక ఊరే మాయమైపోద్దంట, భూమి కిందకి వెళ్ళిపోద్దట. ఇవి వింటానికే సరదాగా అనుకుంటారు, గ్రాఫిక్ చూసి టీవీల్లో ఫోన్లో చూసి ఓ ఇంతే కదా భలే ఉందో చూడడానికి అనుకుంటున్నారు. కానీ భయపడలేదు ఎవరని? భయపడతాను అనుకుంటున్నారా మీరు? సినిమాలు టీవీలు చూసి రెండో రాకడని, లేకపోతే ప్రపంచం అంతమైపోతుందని చూపిస్తే ఎవరైనా భయపడుతున్నారా? సునామీ వచ్చి అందరూ కొట్టుమే మునిగిపోతున్నారు, భలే జరిగిపోతుంది అనుకుంటున్నారు. పాడైపోయారు, మైండ్ పాడైపోయింది, మనసు చెదరగొట్టేశాడు సైతాను, హృదయం చెదరగొట్టేశాడు, దేవుడు భయం తీసేశాడు. భయము లేక విచ్చలవిడిగా తిరిగేటటువంటి అంటాడు, వేశ్య వంటి ధైర్యం నీకు ఉంది కదా, బైబిల్లో రాసిందన్నమాట. వ్యభిచార స్త్రీ వంటి ధైర్యం నీకుంది, నేను తప్పు చేస్తానని మనస్సాక్షి లేదు, అంత ధైర్యంతో నువ్వు తప్పు చేస్తూ ఇతరులను ఖండించేస్తావు, ఇతరుల కోసం ప్రార్థన చేస్తావు. అలా చెయ్యొచ్చా నువ్వు? ఇతరులను సరి చేస్తావా? ఎంత చక్కగా చెప్పాడండి యేసయ్య. మాటలండివి నోవాహు దినాల్లాగా ఉంటాయని ఒక హెచ్చరిక ఇచ్చాడు దేవుడు. మత్తయి 24లో ఏమని చెప్పాడు? చివరిగా నేను చెప్పే మాట 2 మాటలు చెప్తాను. నోవాహు దినాలలాగా ఉంటాయి, తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ, మనుషులు ఆడుకుంటూ సరదాగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లో ఇళ్ళు కట్టుకుంటూ తిరుగుతూ మోసం చేస్తూ సుఖభోగాలతో మనుషులు గడుపుతూ ఉంటారో, నోవాహు దినాలు అలాగే ఉన్నారో. నోవాహు హెచ్చరించాడు కానీ గ్రహించుకోలేదు. అకస్మాత్తుగా దేవుడు ఓడ తలుపు మూస్తాడని అనుకోలేదు. వరదలు వస్తాయి. ఎలాంటి వరదలు వచ్చినాయి తెలుసా? ద ఫస్ట్ డేనే ఆకాశ తూములు, భూమిలో ఉన్నటువంటి తూములు ఇప్పేయాడంట ఒక్క రోజులోనే. అది కొంచెం వర్షం పడితే ఒక 39 రోజులు నెమ్మదిగా గ్రహించుకుని భయపడి వెళ్దిరేమో. మొదట రోజునే కొట్టింది. ఆ దెబ్బతో ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని చాలా భద్రంగా ఉంటాం అనుకున్నారు.
మనుషులకు అర్థం కాలేదు. కిటికీలెక్కి ఇంట్లోకి మరణం వచ్చేస్తుందని వాళ్ళకి తెలియలేదు. ఇంట్లోనే కుళ్ళిపోయారు. ఏం చేస్తున్నాం మనం? నోవహు ఓడ కట్టుకున్నట్లే మనము మన కుటుంబాలు కట్టుకోవాలి. మనలో ఏ ఒక్కరో నశించిపోకూడదు. నోవహు దినాలు గుర్తు చేసుకోండి, సర్వనాశనం అయిపోయారని చెప్తూ ఓ మాట చెప్పాడు దేవుడు, సిద్ధపడండి, మెలకువగా ఉండి ప్రార్థనతో సిద్ధపడండి. అందుకే మనం ప్రార్థన పరులుగా మారాలి, భక్తి జీవితంలో మెలకువగా ఉండాలి. ఇవన్నీ శాస్త్రుల పరిశీలికి చెప్పాడు. రెండోది శిష్యులకి చెప్పాడు. ఆయన యోదయ, యెరూషలేము, సమరయ ఏ ఏ స్థలాల్లో తిరిగాడో వాళ్ళందరికీ చెప్పాడు. వాళ్ళకైనా ఇప్పుడు ఈ బైబుల్ మనకి ఎందుకు వచ్చిందంటే మనం నేర్చుకోవటానికి ఇచ్చాడు. ఇది నిన్న చాలా మంచి మాటలు మీరు విన్నారు. ఈ బైబుల్ అందుకే వచ్చింది, మనకు ఊరికనే కాదు. కాబట్టి ప్రియులారా, బైబుల్ చదువుదాం, బైబుల్లో ఉన్న ప్రభువుని కలుసుకుందాం. బైబుల్ చదువుతూ, ప్రభువా నాకు నీ దర్శనం ప్రత్యక్షత ఇచ్చి నన్ను నీ వలే మార్చమని అడుగుదాం. నా బంధకాలు ఉంటే చూపించు, నాలో పాపం ఉంటే చూపించు, నన్ను విడిపించు, నీ రక్తంతో కడుగని ప్రభువుని బ్రతిమలాడుకుందాం. ప్రభువా నన్నును సిద్ధపరచు, ఈ కష్టాలు, బాధల, శ్రమల నుండి తప్పించు. భూమి మీద బ్రతికినంతకాలం నేను నా కుటుంబం క్షేమంగా, ఆరోగ్యంగా, నెమ్మదిగా నీతో బ్రతకాలి నాయన. అలాగే నా చుట్టూ ఉన్న నా రక్త సంబంధులు, స్నేహితులను, చుట్టూ ఉన్నవారిని నీ వైపు నడిపించే భాగ్యం దయచేయండి. మారు మనసు రక్షణలోనికి మనము మారు మనసు రక్షణ కాపాడుకోవాలి, ఇతరులను మారు మనసు రక్షణలోకి నడిపించాలి. ఎవరైనా రోగంతో వచ్చినా ప్రార్థన చేయమని అడిగినా మొట్టమొదట మనం ఏం చెప్పాలంటే, నువ్వు మారు మనసు పొందావా, రక్షణ పొందావని అడిగి, ప్రభువా వీళ్ళకు మారు మనసు రక్షణ దయచేయి. అప్పుడు వీళ్ళని స్వస్థపరిచయం చేయాలి. ప్రార్థన దీవించే స్వస్థపరిచయం అంటే చేయడు, ఆ ప్రార్థన వినకూడదు దేవుడు. అలాంటి గ్రహింపును కలిగి ఉండినట్లుగా మరి ఈరోజు ఈ వాక్యం ముగిస్తూ ఉన్నాం. ప్రపంచాంతం గురించి, మన చుట్టూ జరిగే పరిస్థితుల గురించి మత్తయి 24 చదువుతుంటే మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. మీకు తెలియదని ఉంది. ఆయన అర్ధరాత్రి వస్తాడో, కోడి కూసినప్పుడు వస్తాడో, ఉదయం వస్తాడో, రాత్రి వస్తాడో తెలియదు. కనుక మీరు మెలకు కలిగి 24 అవర్స్లో ఎప్పుడైనా సరే మీ మనస్సాక్షి కాపాడుకొని ప్రార్థన చేసుకోమన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పవిత్ర వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈరోజు కొన్ని సత్యాలు, సత్య బోధ, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆనాడు పాత నిబంధనలో 40 రోజులు మోషేకి ధర్మశాస్త్రం అంతా ఇచ్చి నేర్పించావు. అది ప్రజలందరికీ ప్రవక్తలు బోధించి ఎంత బోధించినా కొంత లోబడ్డారు, కొంత లోబడలేదు. సమాజం ఎప్పుడూ నిన్ను దుఃఖపెడుతూనే ఉన్నారు, ఎదురు తిరుగుతూనే ఉన్నారు. జనాభా పెరుగుతున్నా కూడా నా దేవా నీ రాజ్యాన్ని కట్టలేకపోతున్నారు. అన్యాచారాల సాంప్రదాయాలను విడిచిపెట్టక లోకం సర్వనాశనం అయిపోతుంది నాయన. ఇది తట్టుకోలేక అన్యాచారాల నుండి విడిపించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చి నీవే స్వయంగా వస్తే నిన్ను బలి చేసేశారు తప్ప ఈ దినానికి అన్యాచారాల సాంప్రదాయాలు విడిచిపెట్టలేదయ్యా మేము. నాయనా, ఏ సైతానాత్మ మమ్మల్ని పట్టి బలహీనపరుస్తుందో మమ్మల్ని విడిపించండి. దేవుడు చెప్పినట్లు, యేసయ్య చెప్పినట్లు మాత్రమే మేము బ్రతకడానికి, జీవించడానికి సహాయం చేయండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో తిరిగి నువ్వు చెప్పిన సత్యాలు మేము విని, చదివి, గ్రహించి, నేర్చుకుని వాటి ప్రకారం బ్రతుకున్నట్లుగా మా ఆత్మనేత్రాల హృదయాలు తెరవండి. మా ప్రార్థన అంగీకరించండి. విన్నవారిని కూడా దర్శించండి. యేసునామముని మనవలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మీకు తోడయ్యుండి, ఆ పరిశుద్ధాత్మ తండ్రి ఆయన పవిత్ర గ్రంథ సత్యాలను మీ అందరికీ బోధించి మిమ్ములను రక్షించి దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.